రోషిని కట్టెల పొయ్యి వెలిగించి బాబీ కోసం అయితే కట్టెల పొయ్యి మీద దోశలు అయితే వేస్తూ ఉంటుంది. అలా దోశలు వేస్తూ ఉంటే బాబీ కూర్చొని ఆ దోశల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా బాబీ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఆ దోశలు తినడానికి అక్కడ అలా కూర్చొని ఉంటాడు. ఇక రోషిని అయితే కట్టెల పొయ్యి వెలిగించి దాని మీద పెనం పెట్టి దోశలు వేస్తుంది. దోశలు వేసి బాబీకి ఇస్తుంది. ఇక బాబీ అవి తిని చాలా సంతోషిస్తూ ఉంటాడు. అమ్మ చాలా బాగున్నాయి అమ్మ, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి, కట్టెల పొయ్యి మీద వేసావు కదా ఇంకా టేస్ట్గా ఉన్నాయమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రోషిని అయితే నీకోసం నేను ఏదైనా చేస్తాను నాన్న, తిను, నువ్వు కడుపు నిండా తినడమే నాకు కావాలి అని చెప్పి అంటుంది. దాంతో బాబీ అయితే చాలా సంతోషిస్తాడు. ఇంతలో బాబీకి చిన్నది ఆవిరి తగిలినట్టుగా మండుతుంది. దాంతో బాబీ ఒక్కసారిగా ఏడుస్తాడు. ఏడవగానే రోషిని దగ్గరకు తీసుకొని ఏమైంది నాన్న, ఏమైంది, ఏది చెయ్యిలా ఇవ్వు చూడనివ్వు అని చెప్పి తీసుకుంటుంది. ఇక బాబీ చెయ్యి కాలింది అని చెప్పగానే రోషిని ఏడుస్తూ ఉంటుంది. రోషిని ఏడడం చూసి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాబీ నీకేం కాలేదు కదా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, నువ్వు ఏడవకు బాబీ, నీకేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి రోషిని అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మకి తన మీద అంత ప్రేమ ఉందని తెలిసి బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక రోషిని బాబీని దగ్గరకు తీసుకొని నీకేం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి బాబీకి మాట ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ video, please like, share and subscribe. Thanks for watching.